హలో నమస్తే, వెల్కమ్ టు యజ్ఞదీపిక ఎపిసోడ్ 8. దేవ్వాలను ఫ్లైట్ ఎక్కించి తిరిగి వస్తున్న యజ్ఞకారుకు ఒక ఆవిడ తగిలి పడిపోవడంతో ఆవిడను పైకి లేపి పెద్దగా గాయాలు తగలకపోవడంతో గౌరవంగా కారెక్కించుకొని ఫస్ట్ ఎయిడ్ చేసి కొంత డబ్బిచ్చి పంపించచ్చు అని ఇస్తూ ఉంటే, వద్దండి నాకేదైనా పనిపించగలరా అని అడిగింది. దాంతో అర్థం కానట్టు చూశాడు యజ్ఞ. నాకు ఎవరూ లేరండి, అనాథను, నాకేదైనా మీ ఇంట్లో పనిప్పించండి చాలు, నాకు భోజనం బట్టలు చాలు, జీతం కూడా వద్దు, ఇక్కడే ఉండనిస్తే చాలు, నిలువ నీడలేదు అంది. ఎందుకో ఇంట్లో అందరికీ జాలనిపించింది. సరే అన్నారు. ఏం పని చేస్తావు అన్నారు. వంటండి, బాగా వండుతాను అనేసరికి సరేలే, మా వంటావిడ కూడా ఒకటే అవడంతో ఇబ్బంది పడుతూ ఉంది, తనకు సహాయంగా ఉంటుందిలే అని పనిలో పెట్టుకొని పని వాళ్ళ క్వార్టర్స్లో తనకు రూమ్ ఇప్పించారు. టైమింగ్స్ చెప్పారు. ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు, మళ్ళీ సాయంత్రం 5 నుండి నైట్ 10 వరకు రెడీగా ఉండాలి. వంట అయిపోవడమే టేబుల్పై సర్ది నువ్వు వెళ్ళాలి. మధ్యలో టైం లిస్ట్ ప్రకారం నీ సీనియర్స్ని అడుగు, జ్యూసులు కాఫీలు ఇవ్వాలి. అవసరపడితే బెల్ స్విచ్ నొక్కుతాం, దాంతో మీ క్వార్టర్స్లోకి రూమ్లోకి అలారం వింటుంది. పని టైంకి వచ్చి మేము అడిగింది చేసి ఇవ్వాలి అని చెబుతారు. సరేనండి అంటుంది. ఇంతకీ నీ పేరేంటి? ఇందిరా. ఓకే, ఇక నువ్వెళ్ళు అంటూ లక్ష్మమ్మ అని పిలవటమే 50 సంవత్సరాల ఒక ఆవిడ ముందుకొచ్చింది. ఈవిడ మీకు హెడ్డు, ఎవరు ఏం చేయాలో చూసుకుంటూ ఉంటుంది అని చెప్పి, లక్ష్మమ్మ ఈమెకి రూమ్ చూపించు అనగానే ఓకే మేడం అంటూ తనని తీసుకుని వెళ్ళి ఒక రూమ్ చూపించింది. రూమ్లోనే బెడ్రూమ్, బాత్రూమ్, వంటకు తగ్గ చిన్న రూమ్ అన్నీ వసతిగా ఉన్నాయి. సరేనమ్మా, ఈరోజు రెస్ట్ తీసుకో, రేపటి నుండి 5 గంటలకు బయట నిలబడు, నేను వచ్చి లోపలికి తీసుకుని వెళ్తాను అని చెప్పింది. సరేనంది ఇందిర. వెంటనే సాయంత్రానికంతా కొన్ని బట్టలు ఆమెకు ఇప్పించారు. బట్టలు లేవన్నావుగా, అందుకే ఇచ్చాం, వాడుకో అన్నారు. సరేనన్నది. మరుసటి రోజు ఉదయం 5 గంటలకు డ్యూటీలో అందరూ దిగారు. డేస్ ఆర్ పాస్. 3 నెలల తరువాత సీనియర్ వంటావిడ కొన్ని రోజులు సెలవు పెట్టి బంధువుల ఇంటికి వెళ్ళింది. వెళ్ళిన 2వ రోజు ఇందిర లిస్టు ప్రకారం చూసి పాయసం చేసింది. ఆ రోజు ఎందుకో ఇంట్లో వాళ్ళందరికీ పాయసం తినాలనిపించక తినలేదు. ఇందిర పాయసం పారబోయ్ అంటే సరేనని తీసుకెళ్ళి మధ్యాహ్నం డ్యూటీ లేని టైం అంటే 2:30 సమయంలోకి తీసుకొని వెళ్ళి మోటార్ షెడ్ రూమ్ చివరన ఉన్న బాయి పక్కన గొయ్య తవ్వుతూ ఉంది. ఇదంతా యజ్ఞ అనుకోకుండా చూస్తూ ఉన్నాడు. చివరికి ఏం చేస్తుంది, ఆ గొయ్య తవ్వి ఆ పాయసం అందులో పోసి కప్పేసింది. అనుమానం రావడంతో ఇదంతా ఇంట్లో వాళ్ళకని ఆ పనిని వీడియో తీసి చూపించాడు. దాంతో అందరూ చేరి ఆమెను బజర్ చేసి పిలిపించారు. తలుపులు బిగించి గన్ తెచ్చాడు యజ్ఞ. నిజం చెప్పమని బెదిరించారు. ఒకరు నా కొడుకుని బంధించి ఇలా చేయమని చెప్పారయ్యా, చేస్తే కొడుకుని కొంత లక్షల డబ్బుల్ని ఇస్తామన్నారయ్యా, చెయ్యకపోతే వాణ్ణి చంపేస్తామన్నారయ్యా అంటూ బోరుమని ఏడ్చింది. మరి మాకు ముందే చెప్పి ఉండాలి కదా అన్నాడు యజ్ఞ. చెప్తే వాణ్ణి చంపేస్తారు కదయ్యా, చెప్పకపోయినా మాకు తెలుస్తుంది కదా, ఏమనుకున్నావు, ఇక్కడ అన్ని గదుల్లో సీసీ కెమెరాస్ ఉన్నాయి, నువ్వు పాయసం కప్పెట్టినప్పుడు అనుమానంతో కెమెరా చెక్ చేశాను, నువ్వు ఏదో కలిపావు అందులో. అవునండి, విషం. ఎవరు చేయించారు నీ చేత? తెలియదండి, ముసుగులో వచ్చాడు, బెదిరించాడు, దయచేసి నిజం చెప్తున్నాను, నమ్మండి, నా కొడుకును కాపాడండి, నాకు 6 నెలల గడువు ఇచ్చారు మిమ్మల్ని చంపమని, ఇప్పటికే 3 నెలలు గడిచిపోయాయి, ఇంకా 3 నెలలు మాత్రమే మిగిలాయి, దయచేసి వాడిని కాపాడండి అంటూ వేడుకుంది ఇందిర. దాంతో ప్రతాప్పై అనుమానం రావడంతో ప్రతాప్ను వెతుక్కుంటూ వెళ్ళాడు యజ్ఞ. ప్రతాప్కి కాల్ చేసి ఎక్కడున్నావు, నీతో మాట్లాడాలి అంటే, సిటీ అవుట్స్కట్స్లో. సరేలే, అక్కడే వెయిట్ చేయి, వస్తూ ఉన్నా, నీకు అవసరమైతే నువ్వేరా, త్వరగా రా, నీ అవసరం కోసం నేను వెయిట్ చేయను అని అహంకారంగా మాట్లాడాడు ప్రతాప్. దాంతో కోపం నశాలానికెక్కి కారు వేగం పెంచి స్పాట్కి చేరి ప్రతాప్ దగ్గరికి వెళ్ళాడు యజ్ఞ. రావడమే అక్కడ ఉన్న చిన్న ఆఫీసర్స్ అందరూ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. బాయ్.